హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు క్లారిఫికేషన్ తీసుకుందామండి. మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి మనసులో ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి? కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. క్లారిఫికేషన్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దామండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్, భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. రీడింగ్లోకి వెళ్దామండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి 3 of Pentacles వచ్చిందండి. మీ పర్సను తను ఆదాయ వనరులను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారండి. దాంతోపాటు టీం వర్క్ కూడా చేస్తున్నారు. తన గోల్స్ ఏంటి, వాటిని ఏ విధంగా తను ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పి వాటి గురించి ఆలోచిస్తున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు తన టీం మెంబర్స్తో, వారి కుటుంబ సభ్యులతో అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీలో డిస్కస్ చేసుకుంటున్నారు మీ గురించి, తన కెరియర్ గురించి. కానీ థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి ఈ పర్సన్. గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి, కానీ థర్డ్ పర్సన్ చెప్పే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎక్కువగా. Six of Swords. తను డిపెండ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు వారికి. మీరు డివైన్ ఫెమినైన్ లాగా కనిపిస్తున్నారు అన్నమాట. మీ నర్చరింగ్, కేరింగ్ వారు మిస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారు. మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉన్నదండి. అంటే మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీకు తెలియదు. ఎప్పుడైతే మీరు డివైడ్ అయ్యారో అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని తెలిసింది. పిల్లలు లేని వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందండి. ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది, మీ దగ్గర సక్సెస్లో ఉన్నారు మీరు అని వారు ఫీల్ అవుతున్నారు. మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు.
వారికి స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు స్టేబుల్గా ఉన్నారు, ఫైనాన్షియల్ పరంగా, హ్యాపీనెస్ పరంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని వారు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్పాట్స్. మీ పర్సను చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. డెసిషన్ తీసుకోవడానికి వారు చాలా ఆలోచిస్తున్నారు. ప్రాక్టికల్గా ఉండాలి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావాలి అని ఫీల్ అవుతున్నారు. ఫోకస్డ్గా ఉన్నారు, చాలా కంట్రోల్లో ఉన్నారు, సెల్ఫ్ డిసిప్లైన్లో ఉన్నారు. తనలో చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉందండి. వారు సక్సెస్ సాధించి మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు. వారి కోపాన్ని తగ్గించుకుంటున్నారు. వారిలో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎంత స్ట్రగుల్స్ వచ్చినా మీ రిలేషన్షిప్ని వదులుకోకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు. ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికి పాజిటివే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు అని ఫీల్ అవుతున్నారు. బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. వారు ఏమల్లా మీతో రిలేషన్షిప్ మరలా కంటిన్యూ చేసుకోవాలని వారు ఫీల్ అవుతున్నారండి. ఇది అదే మీరు లవర్స్ అయితే మీకు క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల వారి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటం, ఆ డిస్టర్బెన్స్ ఏదో జరుగుతుందండి. వారి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అందువల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ పర్సన్ మాత్రం మీతో ఎంగేజ్మెంట్కి వెళ్ళి మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలని ఫీల్ అవుతున్నారు అన్నమాట. మీరు తనకే సొంతం అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. కొంచెం అన్ని పట్టుకునే మనస్తత్వం కల పర్సన్ అన్నమాట. తను మిమ్మల్ని చాలా డీప్గా ప్రేమించున్నారు. అందువల్ల ఆ ప్రేమలో ఈ అనుమానాలు, మనస్పర్ధలు రావటం, ఎప్పుడైతే ఎక్కువ అతిగా ప్రేమిస్తారో ఆ టైంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయండి. అది తెలుసుకొని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే ఆ టైంలో మెడిసిన్ వాడుకుంటే అది తగ్గుతుందన్నమాట. లేకపోతే అది ఇంకా విపరీతమయ్యి అది వేరే దారికి కూడా తీసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. మీరు తనకే సొంతం అన్న భావన తనలో ఎక్కువ ఉంది. అలా ఉండటం వల్ల వారికి అనుమానం, ఏమవుతుందో, తను నాకే సొంతం, తనకి ఇంకెవరైనా ఉన్నారా, ఇలాంటి ఫీలింగ్స్ తనకు కలుగుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని మిమ్మల్ని పట్టుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సారీ. వారి ఇంట్యూషన్ పవర్ని వారు నమ్మాలనుకుంటున్నారు. స్పిరిచువల్గా వారు అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నారు. వారు మీకు తెలియకుండా ఏదో విషయాలు దాస్తున్నారండి. అలా దాస్తూ ఉన్నారు. చాలా మిస్టరీగా తనేమనుకుంటున్నారంటే, తను విషయాలు దాచిపెడుతూ మీరేదో తన దగ్గర దాస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. మీరు మిస్టరీగా ఉంటున్నారని ఫీల్ అవుతున్నారు. మీరు చాలా పవర్ఫుల్ లేడీగా కనిపిస్తున్నారు, లేడీ కానీ జెంట్ కానీ. ఎందుకంటే ఇది ఇద్దరికీ సంబంధించిన రీడింగ్ అండి. ఆడవారైతే మగవారిని తీసుకోండి, మగవారైతే ఆడవారిని తీసుకోండి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు, నాలెడ్జ్ని పెంచుకోవాలని చూస్తున్నారు, కొత్త కొత్త కోర్సెస్ని నేర్చుకుంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, మంచి రిజల్ట్ రావాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు.
వారు ఏమల్లా మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి. వారు రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, తనకి ఏమి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. తను ఏ డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది తను ఆలోచించుకుంటున్నారన్నమాట. ఏవైతే మేము ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయో, గొడవలు జరిగినాయో, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో అవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. ఏవైతే వివాదాలు వచ్చినాయో, కోపతాపాలు వచ్చినాయో, ఒకరినొకరు మాట్లాడుకోవటం ఉన్నాయో అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మీతో హ్యాపీగా ఉండాలి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అని వారు ఫీల్ అవుతున్నారు. కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నప్పుడు మీరు మంచివారు కాదు అని వారు ఫీల్ అవుతున్నారు. హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడుతారు. ఆ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేస్తారు. చాలా యుగో ఉంటుంది. వారు ఎక్కువగా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారండి. గాసిప్స్ బాగా వింటారు. జెలసీ ఎక్కువ ఉంది మీ పైన. వర్క్ ప్లేస్లో కూడా అంత మంచిగా లేరన్నమాట. ఎవరు ఆ పర్సన్ని నమ్మలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వర్క్ పరంగా కూడా, వర్క్ ప్లేస్లో కూడా ఎవరు తన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ పర్సన్ నైట్ టైం అసలు నిద్రపోవట్లేదండి. నైట్ ఏడుస్తూ ఉన్నారు. తనకి భయాలు ఉన్నాయి. కొన్ని ఆందోళనలు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. భయం గొల్పే సన్నివేశాలు తనకి కళ్ళలో కనిపించడం, వాటితో తను భయపడి రాత్రులు ఏడుస్తున్నారు. తన పరిస్థితి ఏంటి ఈ విధంగా అయిపోయింది, క్లారిటీ కావాలి, కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి, ఫోకస్డ్గా ఉండాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఆ బిగినింగ్స్ కూడా సక్సెస్ దారిలో నడవాలి. మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా మారిపోయారు అని ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా నేను ఆ ఛాలెంజెస్ని కంటిన్యూ చేయగలనా, లేదా మరలా గతంలో లాగా జరుగుతాయా అనే భయం వారిలో ఉంది. యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. వారి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీకు చూపించాలనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారన్నమాట. ఈ విధంగా ఉన్నాయండి వారి ఆలోచనలు. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏదైనా అకేషన్స్ కానీ, ఏదైనా సెలబ్రేషన్ డేస్ కానీ ఈ నెంబర్స్లో ఉన్నాయేమో చూడండి. 6 4 4 9 50 54 2 7 3 24 ఇలా ఉన్నాయండి. అదే మీ నేమ్ లెటర్స్లో కానీ, మీ నేమ్ మొదటి లెటర్ కానీ, మీ పర్సన్ నేమ్ మొదటి లెటర్ కానీ S U E Q P T A C L I R G W H C F
ఓ ఈ లెటర్స్లో ఉండే అవకాశం ఉంటుందండి. వృషభం, మిథునం, కన్యా రాశుల వారు కనిపిస్తున్నారండి. వృషభం, మిథునం, కన్యా. నెక్స్ట్ తుల, కుంభం, మిథునం వారు కనిపిస్తున్నారు. ఇంకెవరున్నారు? ఈ రాశుల వారు కనిపిస్తున్నారండి మెయిన్గా. నెక్స్ట్ మీకు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దామండి. వాళ్ళు అయితే మీ పట్ల పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలన్న ఆలోచన వారిలో ఎక్కువగా ఉంది ఈ రీడింగ్ ప్రకారం. కానీ వారు పాజిటివ్గా ఉంటున్నారు అని చెప్తున్నారు, కానీ మరి రావట్లేదు కదా అని కొంతమంది అడుగుతున్నారు. దానికి మీరు మారాల్సిన, మీలో మార్పు కనపడితే తప్పకుండా యూనివర్స్ మీ దగ్గరికి మీ పర్సన్ పంపిస్తుందండి. మీలో మార్పు రావాలి, ముందు మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి. మీరు ఇంతకుముందు అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ మీరు బాధపడుతూ సఫర్ అయ్యారు. ఇప్పుడు అలా కాకుండా ఏదొచ్చినా మీరు స్ట్రాంగ్గా నిలబడి మీరు హ్యాపీగా ఉండే విధంగా ఉంటే యూనివర్స్ మీ దగ్గరికి తప్పకుండా మీ పర్సన్ పంపిస్తుంది. అందులో వారి కర్మ కూడా పూర్తవ్వాలి. ఏదైతే వారు గత జన్మ కర్మలు ఉంటాయో అవి తీరటానికి యూనివర్స్ ఈ విధంగా క్లాషెస్ని ఇస్తుందన్నమాట. అదే మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని మార్చుకుంటూ మీ పర్సన్ని మార్చుకుంటూ మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే యూనివర్స్ ఎంటర్ అయ్యేది కాదు. ఎప్పుడైతే మీరు సఫర్ అవుతూ అడ్జస్ట్ అవుతూ బాధపడుతూ ఉన్నారో ఆ టైంలో యూనివర్స్ ఎంటర్ అయ్యింది. యూనివర్స్ ఎంటర్ అయితే ఆ సిచ్యువేషను చాలా టఫ్గా ఉంటుంది. అదే మనం హ్యాండిల్ చేసుకున్నట్లయితే అంత టఫ్ ఉండదు అన్నమాట. ఒక్కొక్కరు చిన్న చిన్న అది పెద్ద మిస్టేక్ కూడా అనిపించదు, కానీ చాలా దూరం అయిపోతారు. ఎందుకంటే యూనివర్స్ ఆ విధంగా చేస్తుందన్నమాట. అందుకే భార్యాభర్త మధ్యలో థర్డ్ పర్సన్ రానివ్వకూడదు, ఎంటర్ అవ్వనివ్వకూడదు. ఏదైనా కూర్చొని మనం ఏం చేసాం ఏంటి అనేది మనం కూర్చొని ఆలోచించుకోవాలి. ఆ తర్వాత అవతల పర్సన్ ఏం చేశారనేది ఆలోచించుకోవాలి. లేదంటే ఒక బుక్ తీసుకొని రాసుకోండి, మీరేం చేశారు, ఆ పర్సన్ ఏం చేశారు, ఎవరి తప్పు అని చూసుకోండి. ఆ తర్వాత మీరేం చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, అవన్నీ మీరు చేసుకోగలరు అన్నమాట. అందువల్ల ఇవన్నీ జరిగితే మీ రిలేషన్షిప్ కూడా మంచిగా అవుతుంది. ఓకేనమ్మా? మీరు కూడా చాలా మారారు, చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. ఇప్పుడు మంచిగా ముందుకు వెళ్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కెరీర్లో కూడా గ్రోత్ బాగానే ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి విత్డ్రా. షాడో. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే రిలేషన్లో చాలా ఎంటీ అనిపిస్తుందంట, బోరింగ్గా అనిపిస్తుంది వారికి, మీ పర్సన్కి.
సర్ఫేస్ లెవెల్లో ఉంది ఈ కనెక్షన్ అనుకుంటున్నారు. ఈ సంబంధం కార్మిక్ కనెక్షన్ అనుకుంటున్నారండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ వారికి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి ఒక లెసన్ నేర్పడానికి మీకు వచ్చాయి అని వారు అనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి ఒక లెసన్ నేర్పడానికి వచ్చాయని అనుకుంటున్నారు. ఈ రిలేషను ఒక కార్మిక్ కనెక్షన్ అని అనుకుంటున్నారు. హార్ట్ బ్రేక్ అయ్యింది, దానివల్ల డిస్టెన్స్ పెరిగింది, ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇద్దరి లోపల దుఃఖం, గిల్ట్, ఏదో కోల్పోయిన భావన ఇద్దరిలో ఉందని వారు ఫీల్ అవుతున్నారు. సపరేషన్లో ఉన్నా కూడా ఒకరినొకరు మిస్ అవుతున్నారు. ఇంకా మీకు ఇద్దరిలో ఒక డిజైర్ ఉందండి. ఒకరినొకరు కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. సోల్మేట్స్. ఈ కనెక్షన్ చాలా లోతైన కనెక్షన్ అండి. డీప్గా ఉంది. సోల్మేట్ ఎనర్జీ ఉందండి. అంటే మీ ఇద్దరిలో డీప్ లవ్ ఉంది, కానీ పరిస్థితులు అడ్డుకుంటున్నాయి అన్నమాట. పరిస్థితులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి. ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ వల్ల ప్రాపర్ కమ్యూనికేషన్ జరగట్లా మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరిలో గర్వాన్ని వదిలేస్తే సమస్యలు తీరుతాయి. గర్వాన్ని అంతే ఉంచుకుంటే సమస్యలు పెరుగుతాయి అన్నమాట అని వారు అనుకుంటున్నారు. ఈ సపరేషన్ వల్ల చిన్న చిన్న ఫైట్స్ వల్ల ఒకరినొకరు ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు. మీకు కానీ వారిలో కానీ ఒక రియలైజేషన్ వస్తుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి. చివరికి ఇద్దరు కలిసే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఈ బాండ్ ముగిసేది కాదు, చివరికి తిరిగి కలిసి స్ట్రాంగ్గా ఉంటాం మేము అని అనుకుంటున్నారు మీరు. ప్రస్తుతం ఒకరు ఎక్కువగా థింకింగ్ మోడ్లో ఉన్నారు. కొంతమంది లొంగకుండా విత్డ్రా అవుతున్నారు. కానీ ఇది తాత్కాలికమే, అయినా వారు చివరికి కలుస్తారు అని వారు ఫీల్ అవుతున్నారు. తను ఒంటరిగా ఉన్నానని అని చెప్పి ఫీల్ అవుతున్నారు. లోన్లీగా ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది అన్నీ ఆలోచించుకుంటున్నారు అన్నమాట. అలా ఉందండి. అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఈ రిలేషన్షిప్లో ఇది ఒక కార్మిక్ సోల్మేట్ బాండ్ లాగా అనిపిస్తుంది. మీలో ఈగో ఇష్యూస్ తగ్గిస్తే తిరిగి స్ట్రాంగ్గా రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. ఇద్దరిలో, మీ ఒక్కరిలోనే కాదు, తనలో కూడా ఈగో ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇద్దరూ ఈగోకి వెళ్ళకుండా ఉంటే మా రిలేషన్ బాగుంటుందని వారు ఫీల్ అవుతున్నారు. అదే కెరీర్ వైపు చూద్దామండి. మీ కెరియర్లో సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. మీకు కావాల్సింది మీకు దొరకట్లేదన్న భావన మీలో కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ ఒకే మిస్టేక్స్ రిపీట్ అవుతున్నాయి అనిపిస్తుంది మీకు. వాటి నుంచి లెసన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు.
గతంలో కొన్ని ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్ జరిగినాయి. అవి మీ కాన్ఫిడెన్స్ని తగ్గించాయి అన్నమాట. కెరీర్లో మీరు ఎదగాలని స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. మంచి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. సోల్మేట్స్. మీ కెరీర్ గ్రోత్లో కొన్ని స్ట్రాంగ్ కనెక్షన్స్ లేదా సహకారం అందించే వ్యక్తులు వస్తారంటండి. నెట్వర్కింగ్ ముఖ్యం అంటున్నారు. మీ కనెక్షన్లో కమ్యూనికేట్ చేసుకుంటే అది స్ట్రాంగ్గా అవుతుంది. కొన్నిసార్లు ఈగో వల్ల సహాయం అడగకుండా ఆపర్చునిటీస్ని మిస్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు యూనివర్స్. అలాంటి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు, సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి. అహానికి పోవద్దు, గర్వానికి పోవద్దు. అడగాల్సిన చోట అడగండి, తీసుకోవాల్సిన చోట తీసుకోండి. రియలైజేషన్స్. మీకు సరైన దారి గురించి క్లారిటీ త్వరలోనే వస్తుందంట. ఏది మీ లైఫ్ పర్పస్ అనే రియలైజేషన్ మీకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మీరేం చేయాలి ఏంటి ఒక క్లారిటీ వస్తుందంట. సెకండ్ ఛాన్స్. కెరీర్లో మీకు కొత్త ఛాన్స్ వస్తుంది. ప్రాజెక్ట్ కానీ జాబ్ పరంగా కానీ. గతంలో చేసినట్లుగా తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. విత్డ్రాన్. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా పనిచేయాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువగా పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. మీరు వర్క్ పరంగా ఏమైనా సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టగలిగితే ఎక్కువగా మీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే సెట్ బ్యాక్స్ ఉన్నా కూడా కొత్త అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారండి. మీకు సరైన దారి గురించి ఒక క్లారిటీ వస్తుంది, రియలైజేషన్ వస్తుంది త్వరలో అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. కెరీర్లో ముందడుగు వేస్తారని చెప్తున్నారండి. ఓవరాల్గా ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.